నమస్తే. నిన్న ఏదైతే కర్నూలు బస్సు ప్రమాదం జరిగిందో అందులో సంచలన నిజాలైతే బయటికి వస్తూ ఉన్నాయి. మరి నిన్న నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఎక్కడ చూసినా వార్తల్లో ఇవే కనిపిస్తున్నాయి. సో ఒకరేమో మరి ఎవరికి తోచినట్టు వాళ్ళైతే అర్థం చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటి అని. సో ఆ బైక్ అతనే బస్సును గుద్దాడని ఒకరు, మరి బైకే వాళ్ళనే ఢీ కొట్టిందని ఒకరు. సో దాని గురించిన ఇప్పుడు కొన్ని నిజాలైతే బయటికైతే రావడం జరిగింది. మరి ఎవరైతే బైకర్ ఉన్నారో, సో ఆ బైకర్ ఉన్నారో ఆ బైక్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడనమాట. అంటే బైక్ మీద ఒక్కరే కాదు, సో చనిపోయిన ఎవరైతే వ్యక్తి ఉన్నాడో శివశంకర్తో పాటు అతని ఫ్రెండ్ కూడా ఆ బైక్ మీద అయితే ఉన్నట్లయితే ప్రస్తుతానికైతే మనకైతే సమాచారం అందుతుంది. ఎవరైతే అలా ఫ్రెండ్ పేరు ఎర్రి స్వామి. సో ఆయననైతే పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని ఆయననైతే విచారిస్తున్నారు. సో ఏం జరిగింది ఏంటి అని అయితే చూసుకునే ముందు, సో వాళ్ళు శివశంకర్ అదేవిధంగా అతని ఫ్రెండ్ ఎవరైతే ఎర్రి స్వామి ఉంటారో వాళ్ళైతే కొన్ని విజువల్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. సో ముందైతే ఆ వీడియో చూద్దాం. సో వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎక్కడ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి మనం వీడియో అయితే చూద్దాం. వాళ్ళ వీడియో ఒక పెట్రోల్ బంక్ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన స్థలంలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో ఆ పెట్రోల్ బంక్కి వెళ్ళి వీళ్ళైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే 2:30 ప్రాంతంలో వెళ్ళారు. అంటే మార్నింగ్ 2:30 ప్రాంతంలో అక్కడికి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళ ప్రవర్తన తీరు ఎట్లా ఉంది అనేది అయితే ఒకసారి చూడండి. సో ఇదే అనమాట దానికి సంబంధించిన వీడియో. సో ముందు బైక్ నడిపే వ్యక్తి ఏమో ఎవరైతే చనిపోయారో శివశంకర్ అనే వ్యక్తి, వెనకాల కూర్చున్నాడో అతని ఫ్రెండ్, అతని పేరు ఎర్రి స్వామి. సో వాళ్ళైతే 2:30 ప్రాంతంలో ఈ బంక్ దగ్గరికి అయితే వచ్చి పెట్రోల్ అయితే తీసుకున్న పెట్రోల్ కావాలని చెప్పేసి అయితే వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు 2:30 ప్రాంతంలో పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి అయితే బంక్ అయితే మూసి ఉంటుంది. సో మూసి వచ్చే వాళ్ళని అయితే వారి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని లేపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒకసారి అతను బైక్ ఏ విధంగా తిప్పుతున్నాడు అనేది అయితే చూడండి. కొద్దిలో అయితే ఇక్కడ కూడా పడేవాడే అసలు యాక్చువల్గా. మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇతను బైక్ కూడా చాలా రఫ్గా నడుపుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో బైక్ని ఏ విధంగా తిప్పుతాడో చూడండి ఒకసారి. ఆ స్టాండ్ అట్లాగే ఉంటుంది. సో దాని నుంచి తిప్పి ఆ సిబ్బంది అయితే లేరు అక్కడ పెట్రోల్ బంక్ సంబంధించి వాళ్ళు. సో అక్కడ అట్లా సో ఆ విధంగా బైక్ అయితే నడుపుతున్నాడు. సో వాళ్ళు ఎవరైతే శివశంకర్ అతని ఫ్రెండ్, సో ఇద్దరు కలిసి కూడా 2:30 ప్రాంతంలో ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చారు. అంటే ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో ఆ సంఘటన నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఆ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. మరి అక్కడ పెట్రోల్ తీసుకోవడం కోసం అయితే ఆగారు. అక్కడ సిబ్బంది లేపేసరికి బంక్ వాళ్ళు అయితే లేవలేరు. సో అట్నే రఫ్గా వెళ్ళిపోయినారు. సో అక్కడ వాళ్ళు మద్యం సేవించారు అని చెప్పేసి కూడా పోలీసులకైతే ఎవరైతే ఆ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిసామి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆ పోలీసులకైతే చెప్పారు మద్యం కూడా తీసుకున్నామని చెప్పారు. సో వీళ్ళిద్దరు ఏం చేసిరు, అక్కడ పెట్రోల్ దొరకపోయేసరికి ఇంకా వెళ్ళిపోతున్న క్రమంలో మరి ఆ టైంలో వర్షం అయితే వస్తుంది. వర్షం వస్తుంటే వాళ్ళు స్కిడ్ అయ్యి రోడ్డు మీద అయితే పడిపోయారు. శివశంకర్ రోడ్డు మీద శివశంకర్ రోడ్డు మీద పడిపోయారు. ఈయన ఫ్రెండ్ ఎవరైతే ఉంటాడో రోడ్డు పక్కన పడిపోయి ఇక వాళ్ళకైతే హోష్ లేదనమాట. అంటే వాళ్ళు స్పృహ తప్పిపోయారు. వాళ్ళు లేవడానికి వాళ్ళకి అయితే లేదు, ఏమైతే లేదు. సో బైక్ శివశంకర్ రోడ్డు పైనే ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బయట ఉన్నాడు. సో వెనక నుంచి ఈ బస్సు ఏదైతే వచ్చిందో కావేరీ ట్రావెల్స్, సో మరి అది హైవే అన్నప్పుడు ఇక చాలా స్పీడ్గా వస్తుంటాయి. మరి ఆ వర్షంలో ఎట్లా జరిగిందో ఏంటో మరి ఆ బైక్ను
గుద్దేసి దాదాపు 300 మీటర్ల వరకు, అంటే 200 నుంచి 300 మీటర్ల వరకు ఆ బస్సును లాక్కెళ్ళే ప్రయత్నం చేసిన అనమాట. అంటే మన కింద క్యాబిన్ ఉంటుంది కదా, మన క్యాబిన్ ఉంటే ఆ బైక్ పెట్రోల్ రావడం వల్ల మొత్తం ఐరన్ ఉంటుంది, దానికి రోడ్డుకి బైక్ రాపిడి కావడం వల్ల అక్కడ నిప్పు రవ్వలు అయితే ఏర్పడ్డాయి. సో అక్కడ బైక్ పెట్రోల్ కావడం వల్ల మంటలు అయితే వచ్చేసినాయి. సో మంటలు వచ్చిన మరి ఆ డ్రైవర్లు అప్రమత్తం కాలేదా అంటే మరి కాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే బైక్ గుద్దిన తర్వాత కూడా 300 కిలోమీటర్లు అయితే దూసుకెళ్ళిపోయాడు అట్నే. సో ఆ మంటలు కాస్త పెద్ద కావడంతో మన డ్రైవర్ అయితే అతను డోర్ తీసుకొని పారిపోయినాడు అక్కడి నుంచి. సో ఇదంతా జరిగింది. దాదాపు 20 మంది అయితే అందులో అయితే మృతి చెందడం జరిగింది. మరి ఇది నిజంగా బాధాకరం అని చెప్పాలి. సో ఈ విషయాలన్నీ కూడా ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఆయనను. సో ఇవన్నీ విషయాలు కూడా చెప్తున్నారు. సో డ్రైవర్ లక్ష్మయ్య ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో మరి డ్రైవర్ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా అక్కడ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మరి ఏదైతే బైక్ తాకినప్పుడే వెంటనే ఆపి ఉంటే కనుక ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి కూడా అక్కడ బస్సులో ఎవరైతే ప్రయాణించారో, అంటే ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే చెప్తున్నారు. మరి నిజంగా ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పవచ్చు. మరి ఎదురుగా బైక్ ఉన్నప్పటికి కూడా మరి 150 స్పీడ్తోని హైవే మీద చాలా స్పీడ్తోనైతే వస్తుంటాయి ఈ ట్రావెల్స్ బస్సు. మరి అట్లా గుద్దుకొని వెళ్ళిపోతే కనీసం బ్రేక్ కొట్టే ప్రయత్నం, అంటే మరి అంత స్పీడ్లో ఉంటే అది బ్రేక్ కొట్టిన కంట్రోల్ కాదు మరి. సో అంత స్పీడ్లో ఉన్నాయి ఆ బస్సులు. సో మొత్తానికైతే ఇదైతే జరిగింది. మరి ఒకరి నిర్లక్ష్యం వల్ల ఇంట్లో ఇప్పుడు ఈ బైక్ వాళ్ళది కావచ్చు, ఈ డ్రైవర్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిదైతే ఇంట్లో తప్పు అయితే ఉంటుంది. ఖచ్చితంగా పర్టికులర్గా వీళ్ళదే తప్పు, సో వీళ్ళది ఒప్పు అని మాత్రం ఎవరు డిసైడ్ చేయలేరు. మొత్తానికి ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనైతే అదుపులోకి తీసుకున్నారు. సో వివరాలను కూడా సేకరిస్తున్నారు. డ్రైవర్ ఎవరైతే లక్ష్మయ్య ఉన్నారో ఆయనను కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు, అదుపులోకి తీసుకున్నారు. మరి ఆయన ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారట. మరి ఇంత ముందుకు వేరే చేసేది మరి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అవి తీసుకున్నట్టు. అదేవిధంగా బస్సు కూడా మరి చాలా మరి నిన్న మొన్న సోషల్ మీడియాలో అయితే ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి. దాని మీద ఎక్కువ చలాన్స్ ఉండడం, అది లేదంటే ఆ సిగ్నల్ జంప్ కావడం, ఓవర్ స్పీడింగ్, సో ఇవన్నీ సంబంధించిన చలాన్స్ కూడా ఉన్నాయంట. మరి మొత్తానికైతే మరి ఈ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 20 మంది అయితే చనిపోయినారు. సో మరి నిజంగా మరి వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మరి 2:30 గంటలకి రోడ్డు పైకి ఎందుకు వచ్చినట్టు, మరి ఆ వర్షములో అక్కడ కింద పడిపోవడం, ఈ బస్సు రావడం చూడకుండా దాన్ని ఢీ కొట్టడం, సో ఇదంతా కూడా జరిగి దాదాపు 20 మంది చనిపోవడం, వాళ్ళ కుటుంబాల్లో ఇక తీరని లోటు అనే చెప్పాలి. ఇక వాళ్ళ బాధ అయితే వర్ణనారహితం అని చెప్పుకోవాలి. సో ఇది నిజంగా మరి ఒకరి నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇంకా పోలీసులు దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ ప్రధాని మోదీ, 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు కూడా మరి విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి మరి 2 లక్షల ఎవరైతే చనిపోయారో 2 లక్షల పరిహారం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని ఆల్రెడీ ప్రధాని మోదీ చెప్పారు. క్షతగాత్రులను కూడా మెరుగైన వైద్య సేవలు అయితే కల్పిస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో మరి ఈ ట్రావెల్స్ బస్సులు ఏవైతే ఉంటాయో మరి ఇందులో చాలా వరకు మరి అజాగ్రత్త వల్లనే అందులో ఫైర్ సేఫ్టీ ఏవైతే ఉంటాయో, అంటే మంటలు వచ్చినప్పుడు వారిని ఆర్పడానికి ఫోమ్ ఉంటుంది కదా, సో ఆ ఫోమ్ కూడా అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ఏవైతే లాక్స్ ఉంటాయో అంటే ఎమర్జెన్సీ లాక్స్ ఓపెన్ కాకపోవడం వల్ల చాలామందికి అయితే బయటికి రాని పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. సో మరి దానివల్ల కూడా చాలామంది అక్కడనే సజీవ దహనం అయితే అయిపోయినారు. మరి డ్రైవర్ అయితే అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు, కనీసం వీళ్ళను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మరి ఆ డ్రైవర్ నుంచి కనీసం వాళ్ళను అప్రమత్తం చేసున్నా కానీ ఇంకా కొంచెం మంది బతికే వాళ్ళేమో. మరి డ్రైవర్ అయితే ఆయన అయితే దిగేసిండు, పారిపోయాడు. మొత్తానికైతే వాళ్ళను పోలీసులు పట్టుకున్నారు, విచారిస్తున్నారు ఏం జరిగింది ఏంటి అని కూడా మొత్తం ఇంకా వివరాలు అయితే బయట పెడుతున్నారు పోలీసులు. సో మొత్తానికైతే ప్రాథమికంగా ఈ విషయాలు అయితే తెలిసినాయి. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారైతే చెప్పొచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.